డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సేఫ్ ఇండియా కార్యక్రమాల్లో విద్యార్థులు భారీ ర్యాలీ. అమలాపురం పట్టణ పరిధిలో గల శ్రీ చైతన్య టెక్నో స్కూల్ యాజమాన్యం మరియు పట్టణ పోలీస్ వారి ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులు సేఫ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్కూల్ దగ్గర నుంచి గడియార స్తంభం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సేవ్ ఇండియా, సేవ్ పేరెంట్స్ అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సీఏ వీరబాబు మాట్లాడుతూ రోడ్డు యాక్సిడెంట్లపై అవేర్నెస్ ప్రోగ్రాం చేస్తూ ర్యాలీగా తరలి వచ్చారని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి మినిమం స్పీడ్ తో ప్రయాణించాలని, ఫ్యామిలీ సేఫ్ గా ఉండాలని సీఏ వీరబాబు తెలియజేశారు. Apa kayak gitu? Elevator. మన శ్రీ చైతన్య స్కూల్ అమలాపురం ఉన్నటువంటి అమలాపురం 1 క్యాంపస్ నుంచి సేఫ్ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మరి ఈ యొక్క రోడ్ యాక్సిడెంట్స్ని నియంత్రించాలంటే మరి రోడ్ సేఫ్టీ గురించి తెలియాలి ప్రజలందరూ కూడా. మరి ఈ యొక్క రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్క వాహనదారులు కూడా హెల్మెట్లు ధరించకుండా, అలాగే స్పీడ్ని అతిక్రమించి దాని యొక్క అంటే ఏదో థ్రిల్ కోసం ప్రయాణాలు చేయడం జరుగుతుంది. వీటన్నిటి మీద ఒక అవగాహన చేయాలని చెప్పేసి మరి శ్రీ చైతన్య మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఒక స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ అనేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఈ యొక్క ప్రోగ్రాంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఈ రోడ్ సేఫ్టీ అంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలి, రోడ్డు రూల్స్ మన సేఫ్టీ ఎలా పాటించాలి అనే వాటి మీద ఒక అవగాహన ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో మన అమలాపురం ఉన్నటువంటి మన శ్రీ చైతన్య స్కూలు దీని మీద ఒక మంచి అవగాహన కోసం ఈ యొక్క ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అమలాపురం వారి ద్వారా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణ పోలీసు వారు, అదేవిధంగా స్కూల్ యాజమాన్యం, స్కూల్ పిల్లల నేతృత్వంలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్ జరిగింది. స్కూల్ నుంచి గడియార స్తంభం వరకు స్కూల్ పిల్లలందరూ కూడా ర్యాలీగా వచ్చి రోడ్ యాక్సిడెంట్లు మరియు ప్రమాదాల వల్ల జరిగే నష్టాల గురించి వివరిస్తూ వారి ఫ్యామిలీస్ అంతా సేఫ్గా ఉండడం కోసం ఒక ర్యాలీ చేయడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం. దీన్ని బట్టి ప్రజలందరూ కూడా ఏదైతే ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయో దాన్ని పాటించాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వరకు ప్రజలందరూ రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ఒరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.